సార్ నమస్తే సార్. నమస్కారం. మేజర్‌గా డయాబెటిస్ వచ్చిన వాళ్ళు ఫుడ్ తోటి ఎలా కంట్రోల్ చేసుకోవాలని మేజర్‌గా ఫోకస్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో, దానికోసం అన్ని ఇంటర్నెట్ అంతా సెర్చ్ చేస్తూ ఉంటారు. సో, ఫాస్ట్‌గా కంట్రోల్ చేసే ఫుడ్స్ అసలు ఏముంటాయి అని. నిజానికి షుగర్‌ని కంట్రోల్ చేసే సూపర్ ఫుడ్స్ అనేవి ఏమైనా ఉన్నాయా? అంత ఫాస్ట్‌గా కంట్రోల్ చేసుకోవచ్చా ఫుడ్‌తో? డెఫినెట్లీ వెరీ ఇంట్రెస్టింగ్. వెరీ ఇంట్రెస్టింగ్. ఎప్పుడు కూడా మనం కొత్తవి కొన్ని తెలుసుకోవాలి. ఏది మనకు మంచిది. ఇప్పుడు డాక్టర్ గారు ఎలాగో మందులు రాసిచ్చారు. బట్ మన ఫుడ్ ఏ విధంగా మనం మార్పులు చేయగలిగితే షుగర్స్ ఎలా కూడా ఇంకా బాగా తగ్గుతాయని మనం ఆలోచిస్తూ ఉంటాం. మంచిది. ఇప్పుడు నేను చెప్పేది చాలా మంది అనుకోవచ్చు ఇవే కదా అని. బట్ అవే కదా మనం చెయ్యింది. మనం అవే కదా తినంది. ఇప్పుడు మార్కెట్లోకి పోతే ఫస్ట్ కనపడేటివి కొన్ని ఉంటాయి. పెద్ద ఖరీదు కూడా కాదు. అవి తీసుకోవాలి కదా మనం. అవి వదిలేసి మనకు అందనవి, ఖరీదు ఎక్కువ ఉన్నవి, దూరంగా ఎక్కడో దొరుకుతున్నవి, వాటి మీద ఆశ పెట్టుకొని కోర్స్ అది మంచివని మనం చూసుంటాం. అవి దొరకవు కదండి. ఇంక వాటిని ఊరికే దృష్టిలో పెట్టుకొని వాటిని ఆశించుకుంటూ మనం చేసేదేముంది. ఎక్కడో మనకు సౌత్ అమెరికాలో పండేటివో, లేకన్నా ఉంటే స్పెయిన్, టర్కీ, ఇటలీలో పండేటివో, లేదా అంటే కాస్ట్లీ మందులు ఎలా అయితే మనకి పనిచేస్తాయి అనే ఒక మిత్ ఉంటుందో, సో అట్లానే కాస్ట్లీ ఫ్రూట్స్ కానివ్వండి, లేకపోతే వెజిటబుల్స్ కానివ్వండి, డ్రై ఫ్రూట్స్ ఏదైనా సరే ఫుడ్ ఐటమ్స్ కూడా అలా పనిచేస్తాయి. అఫోర్డబుల్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఎలాగో మనం చెప్తామో అవి తీసుకుంటారు. అది పక్కన మెజారిటీ పీపుల్కి ఏది అందుబాటులో ఉన్నాయి అది కదండి. ఒకప్పుడు ఇంటర్నెట్ ఎవరికి అందుబాటులో ఉండింది? ఎవరికో ఒకరికి. ఈరోజు అందరికి అందుబాటులో ఉంది కదా. సో కాబట్టి డయాబెటీస్ ఎవరికి ఉంది ఇవాళ? ఒకప్పుడు ఎవరికో ఒకరికి. అది ఇవాళ రేపు ఆటో డ్రైవర్ దగ్గర నుంచి మెర్సిడీస్ డ్రైవర్ వరకు, అందుబాటులో ఉంది. ఆటో ఓనర్ నుంచి మెర్సిడీస్ ఓనర్ వరకు అందరికీ ఉందిగా. విమానం తోలేవాడికి ఉంది, విమానం కొన్నవాడికి ఉంది కదా షుగర్ ఈరోజు. సో కాబట్టి అందరికీ ఇంపార్టెంట్, అందరూ తెలుసుకోవాల్సింది ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా మంచి ఆకుకూరలు మరవకండి. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ పౌష్టిక విలువలు, పొట్ట నింపుతుంది, అన్ని విధాలా మనకు చాలా మంచిది ఆకుకూరలు. చాలా మందిలో ఇవాళ రేపు మనం చూస్తే బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ చూస్తున్నాం. మీరు ఆన్లైన్లో టెస్టులు చాలా మంది చేయించుకుంటున్నారు కదా. 10లో దాదాపు 6-7 మందికి చూస్తే ఐరన్ తక్కువ ఉంటుంది, ముఖ్యంగా స్త్రీలలో. మీరు అనుకోవచ్చు టాపిక్ అడిగింది డయాబెటీస్ గురించి, ఈయనేంటి ఆకుకూరలు చెప్తున్నాడు ఐరన్ అంటున్నాడు అని. కానీ ఆకుకూరలు తింటే పొట్ట అయితే నిండుతోందిగా. మనమైతే తినేది పొట్ట నింపడానికేగా. పౌష్టిక విలువల గురించి ఎప్పుడో మర్చిపోయినాం. మనం ఫుడ్ తింటే మనకి ఏది మంచిది, పొట్టకి ఏది మంచిది అనే విషయాన్ని మర్చిపోయినాం కదా. పొట్ట నిండాలి, రుచిగా ఉండాలి, అదే కదా ఈరోజు ప్రయారిటీ. సో దయచేసి ఆకుకూరలు ఇంపార్టెంట్. అఫ్ కోర్స్ ఆకుకూరలు నేను చెప్పాను, మీకు నచ్చింది టాపిక్. కానీ ఇప్పుడు వాటిని తీసుకెళ్ళి మనం వేపుడు చేసేస్తే అసలు రా ఆకులు మనం తీసుకోవాలండి. పాలాకులు కావచ్చు, గోంగూర కావచ్చు, జస్ట్ నీళ్ళలో మంచిగా క్లీన్ చేసుకొని ఎలాగ గ్రీన్ సలాడ్స్ మనం తయారు చేసుకోవాలనే వాటి మీద మనం దృష్టి పెట్టాలి. ఎంతసేపు ఎలాగ దీన్ని వేపుడు చేయాలి, ఎంతసేపు దీన్ని డిజైన్ చేయాలి, దీన్ని ఎలాగ ఆకర్షణీయంగా దీన్ని ప్రదర్శించాలి. కరెక్టే అండి, టైం ఉన్నప్పుడే చేద్దురు. బట్ డే టు డే రెగ్యులర్ లైఫ్లో మీకు అంత టైం ఎక్కడ ఉంటుంది? ఆకుకూర శుభ్రంగా కడుక్కున్నామా, లైట్గా వండుకున్నామా, తినండి. సో వెజిటబుల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఐ మీన్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ నట్స్, సీడ్స్, గుమ్మడికాయ గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, ప్రొద్దుతిరుగుడు గింజలు, ఇలాగ మనకు ఎన్నో గింజలు దొరుకుతాయండి. ఖరీదే కాదు. ఎంతసేపు మనం ఆ నట్స్ ఈ నట్స్ చైనాలో బండేటివి, లేకుంటే మళ్ళీ దూరంగా బండేటివి, ఖరీదైనటివి, కిలో 1000 రూపాయల నుంచి 4000 రూపాయలు, వాటిని మనం దృష్టిలో పెట్టుకుంటాం. మంచిది, అవన్నీ మీకు తెలుసు. బట్ ఇవెందుకు మర్చిపోతున్నాం? సన్ఫ్లవర్ సీడ్స్, తర్వాత మన వాటర్ మెలన్ సీడ్స్, అందరికీ ఈజీగా అందుబాటులో పంప్కిన్ సీడ్స్, ఇవి తినటమే కాదు, వీటిని మంచిగా నానబెట్టుకొని మీరు కూరల్లో కూడా వేయచ్చు. అండ్ స్నాక్స్ రూపంలో వీటిని వాడుకోవచ్చుగా. మీరు స్నాక్స్ అంటే మళ్ళీ నేను చాలాసార్లు చెప్పుకుంటాను, మళ్ళీ చిప్స్లు, బజ్జీలు, మనము అన్ని వీటికి వెళ్ళిపోతాం. ఇవి స్నాక్స్ లా కనిపించవి. ఇవి అంటే స్నాక్స్ కనిపి ఇప్పుడు వీటిని అడ్వర్టైజ్మెంట్ చేసి ఒక రమ్మాలంటే వీటిలో ఏమో లాభాలు వస్తాయండి. ఇప్పుడు ఒక బంగాళాదుంప తీసుకొని దాన్ని చిప్స్ చేసేసి ఇంత ప్యాకెట్ అమ్మితే మంచి ప్రాఫిట్ వస్తుంది. బట్ మీరు ఈ గింజలు యాజ్ ఇట్ ఈస్ నాణ్యతగా న్యాయంగా తీసుకొచ్చాడు బయట అమ్మితే ఎవరున్నాడు కొనేవాడు చెప్పండి. సో ఇవి గింజలు చాలా ఇంపార్టెంట్. దయచేసి మళ్ళీ వీటిని వేయించకండి. అందులో ఉన్నవన్నీ మళ్ళీ మీకు కొలెస్ట్రాల్ అయిపోతుంది, ఫ్యాట్ అయిపోతుంది. సో డయాబెటీస్ ఉండే వాళ్ళు మెంతులు తింటే చాలా మంచిది అని చెప్పడం వల్ల పొద్దున్నే లేచి పరిగెడుతున్న మెంతులు తింటూ ఉంటారు. కొంతమంది పెరుగులో కూడా మెంతులు నానబెట్టుకొని తినడం చేస్తుంటారు. దీనివల్ల కంట్రోల్లోకి వస్తుందా? చాలా మందికి షుగర్ లెవెల్స్ 170 నుంచి తిన్న తర్వాత 250 రేంజ్ మెయింటైన్ చేస్తున్నారు చాలా మంది.
అసలు ఉండాల్సింది ఎక్కడ తిన్న తర్వాత పోస్ట్ ప్రాండియల్ 120 నుంచి 160 లోపు ఉండాలి పోస్ట్ ప్రాండియల్. అప్పుడు మనకు మ్యాక్రో మైక్రో వాస్కులర్ కాంప్లికేషన్స్ తగ్గుతాయి, హెచ్బిఏవన్సీ తగ్గుతుంది. ఒక్క పాయింట్ హెచ్బిఏవన్సీ తగ్గటంతో 30 నుంచి 60% మన కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి. ఇది రియాలిటీ. పోస్ట్ ప్రాండియల్ చాలా మంది 160 నుంచి 240 వరకు మెయింటైన్ చేస్తున్నారు. మెజారిటీ దాదాపు 60-70% డయాబెటీస్ ఉన్నవారు. అంటే ఏంటి అర్థం? వీళ్ళ హెచ్బిఏవన్సీ నార్మల్ కంటే కనీసం 2 పాయింట్స్ ఎక్కువ ఉంటుంది. అంటే 7 లోపు ఉండాల్సింది 8-9 మెయింటైన్ అవుతుంది మెజారిటీ హెచ్బిఏవన్సీ. అఫ్కోర్స్ అంతకు మించి ఉన్నవారు ఉన్నారు, బట్ వాళ్ళు అంత ఎక్కువ కాదు. మెజారిటీగా ఉన్న సంఖ్య 160 నుంచి 250 వరకు తిన్న తర్వాత షుగర్, లేదా ఫాస్టింగ్ లో షుగరు 100లో ఉండాల్సింది 150 వరకు ఉండటం, అది కూడా కరెక్ట్ కాదు. సో ఈ 40-50 పాయింట్ల షుగర్స్ ఎక్కువ ఉన్నాయి కదా, ఈ 40-50 పాయింట్ల షుగర్ ఎక్కువగా ఉన్నవారు ఆ 40-50 పాయింట్లు తగ్గడానికి డైట్ డెఫినెట్ గా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఒకరికి 400 షుగర్ ఉంది, ఇవి సూపర్ ఫుడ్ కదా అని చెప్పి తిన్నారనుకోండి, 400 షుగర్ 360కి వస్తుంది. బట్ 360 నుంచి 160కి ఎప్పుడు రావాలి? సో డైట్ ఎప్పుడు కూడా 40-50-60 పాయింట్ల షుగర్స్ కాడ మెయింటైన్ అవుతుందండి కంట్రోలింగ్ లో. ఇది మనం బేసిక్ గా అండర్స్టాండ్ చేసుకోవాలి. 250కి మించి షుగర్ ఉన్నప్పుడు ఏంటంటే అక్కడ ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఇన్సులిన్ ఇన్సఫిషియన్సీ, ఇన్సులినోపీనియా, ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఉంటాయి. వాటన్నిటిని కరెక్షన్ చేయాలి. దానికి మీ డాక్టర్ మందులు ఏది అవసరం ఉంటే అది ఇస్తారు. ట్యాబ్లెట్ అయితే ట్యాబ్లెట్, లేదా తప్పనిసరి పరిస్థితుల్లో ఇన్సులిన్ తీసుకుంటే మీకు మంచిది, తాత్కాలికంగా ఇన్సులిన్ తీసుకుంటే చాలా లాభాలు ఉంటాయి అనుకున్నప్పుడు తాత్కాలికంగా ఇన్సులిన్ వాడటం చాలా మంచిది. ఆ స్టేజెస్ లో నేను మెంతులు తింటాను డాక్టర్ అంటే ఏ డాక్టర్ గమని ఉంటాడు? మరి ఎందుకు టైం వేస్ట్ చేసుకుని నా దగ్గరికి రావటం ఎందుకనే కదా అంటారు. నేను రియాలిటీలో చెప్తున్నా. సో షుగర్స్ ఎవరైతే అప్పర్ బార్డర్ లైన్ లో మెయింటైన్ చేసుకుంటూ తగ్గాలని తాపత్రయపడుతున్నారో వాళ్ళకందరికీ మనం మాట్లాడుతున్న డైట్ మంచిది. మీరు అన్నట్టుగా మెంతులు కూడా తీసుకోండి, తప్పేం లేదు. ప్రీ డయాబెటిక్ వాళ్ళకి ఇంకా మంచిది. ప్రీ డయాబెటిక్ వాళ్ళు కదా యాక్చువల్గా డయాబెటిక్ కాకుండా ఉండాల్సింది. సో ఇవన్నీ ఏంటంటే షుగర్స్ పెరగకుండా ఉండటానికి సహాయపడుతుంది. మనం అలా అండర్స్టాండ్ చేసుకోవాలి. షుగర్స్ మీవి చిటికలు తగ్గిపోతాయి అంటే 300 ఉన్న షుగర్ 150కి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఆకుకూర తింటే తగ్గుండొచ్చు, జరగచ్చు, మంచిది. మీ విషయంలో చాలా సంతోషం. బట్ అందరిలో జరగకపోవచ్చుగా. చాలా మంది పేషెంట్స్ ఇన్సులిన్ తీసుకుంటూ షుగర్ తగ్గ కూడా ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా ఉన్నారుగా. సో ఇంపార్టెంట్ ఏంటంటే డైట్ అనేది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. డయాబెటీస్ లో అఫ్కోర్స్ మేము మందులు రాస్తాం, బట్ డైట్ నువ్వు కంట్రోల్ చేయకుండా మా మందులు కూడా పని చేయవు అనేది కూడా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక గాలిపటం గాలి ఎగరాలంటే గాలి కూడా అనుకూలంగా ఉండాలిగా. గాలి లేకపోతే గాలిపటం ఎలా ఎగురుతుంది? సో డయాబెటీస్ అంటేనే డైట్ కంట్రోల్. ఇప్పుడు డైట్ కంట్రోల్ చేస్తేనే కదా హై షుగర్ అనేది నార్మల్ షుగర్కి వస్తుంది. నార్మల్ షుగర్కి వచ్చిన తర్వాత షుగర్ పెరగకుండా ఉండడానికి ఈ డైట్స్ అన్ని ఇంపార్టెంట్. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అనుకున్నాం, నట్స్, కొన్ని సీడ్స్ అనుకున్నాం, ప్లస్ మీరు మెంతుల గురించి టాపిక్ తీశారు, చాలా మంచిది. అదేవిధంగా మార్నింగ్ పూట చాలా మందికి ఒకవేళ పోస్ట్ ప్యాండిల్స్ పెరుగుతూ ఉంటే సద్దన్నం కూడా మంచిది. అది ముఖ్యంగా హోల్ గ్రెయిన్స్ అంటే బ్రౌన్ రైస్ కానీ లేకుండా ఉంటే ఎనీథింగ్, జొన్నన్నం కావచ్చు, ఏదైనా సరే రాత్రంతా ఇంకా మిగిలిందో వాటెవర్ నానబెట్టేసి మార్నింగ్ పూట ఊరగాయతో కాదు, జస్ట్ నిమ్మకాయ, పచ్చిమిరపకాయ, ఆనియన్ అంతే, ఇంకేం వేయకూడదు దాంట్లో. ఇంకేదేసినా మళ్ళీ వేస్ట్ అయిపోతుంది. సో రోజు కాదు, మళ్ళీ వారం 1-2 రోజులు తీసుకోండి ఇలాగా. ఇంకొక రోజు మీరు అన్నట్టుగా మిల్లెట్ ఇడ్లీ తీసుకోండి మంచి చట్నీతో. ఇంకొక రోజు మీరు అనుకున్నట్టుగా జొన్న రొట్టె తినండి మార్నింగ్ పూట. సో మీరు ఇప్పుడు రెడీమేడ్ ఓట్స్ తీసుకొని నేను ఇప్పుడు ఓట్స్ అంటాం, రెడీమేడ్ ఓట్స్ తీసుకొని తినేస్తామంటే అది మళ్ళీ ప్రాసెస్డ్ ఫుడ్ అయిపోతుంది. సో ఇంకా సూపర్ ఫుడ్స్ లో మనం 3 ఐటమ్స్ తర్వాత ఆల్ న్యాచురల్ ఫుడ్స్ ఆర్ గుడ్ అండి. ఆల్ న్యాచురల్ ఫుడ్స్. అండ్ నాన్ వెజిటేరియన్స్ కి ముఖ్యంగా ఫిష్, సాల్మన్ కావచ్చు, ఇంకా చాలా రకాల సముద్రపు చేపలు చాలా మంచివి. మళ్ళీ చేపల గురించి మాట్లాడితే మంచిగా తీసుకెళ్ళి ఎర్రగా రోస్ట్ చేసేయటం కాదు, కారం పట్టించేసి దానికి మంచిగా ఉప్పు పట్టించి దాన్ని మంచిగా నూనెలో ఫ్రై చేసి కాదు, స్టీమ్డ్ ఆర్ లైట్ గా ఉడకబెట్టడం, పద్ధతిగా ఉడకబెట్టడం, చాలా తక్కువ సాల్ట్, చాలా తక్కువ స్పైసెస్. అప్పుడు ఏమవుతుందంటే కొంచెం తీసుకున్నా కూడా వాటి పోషక విలువలు మీకు అందుతాయి. చాలా ఇంపార్టెంట్. ఆయిల్ కూడా, ఆయిల్ అన్న వెంటనే మనము అందుబాటులో అందరికీ ఉన్నది రిఫైన్డ్ ఆయిల్. సో వంట వండేటప్పుడు అసలు అతి తక్కువ ఆయిల్ వాడటం మంచిది. అసలు ఆయిల్ లేకుండా వాడితే ఇంకా మరీ మంచిది. సో ఆయిల్స్ అన్నప్పుడు ఆలివ్ ఆయిల్ గురించి అందరికీ తెలుసు. బట్ ఆలివ్ ఆయిల్ రెగ్యులర్గా అన్నిట్లో వాడుకుంటూ మరి అందరూ బాగున్నారా? మరి కొలెస్ట్రాల్ ఏం పెరగట్లేదా? వాళ్ళకు కూడా కొలెస్ట్రాల్ పెరుగుతుందిగా. సో ఆలివ్ ఆయిల్ ఎక్కడన్నా కొన్ని సందర్భాలలో
లైట్ గా స్ప్రింకిల్ చేసుకోవటం బెటర్ ఆప్షన్. ఓకే. లైట్ గా నెయ్యి వాడతారు కదా, అలాగా ముఖ్యంగా వెజిటబుల్ సలాడ్స్ లో లైక్ సలాడ్స్ లోనే మినిమం డ్రెస్సింగ్. అది కూడా మళ్ళీ రోజు నేను సలాడ్ తింటున్నాను, రోజు నేను ఆలివ్ ఆయిల్ తో డ్రెస్సింగ్ చేస్తున్నాను అంటే కరెక్ట్ కాదు. ఓకే. మీరు రోజు సలాడ్స్ తీసుకుంటున్నారా, ఓకే, వారంలో 1-2 సందర్భాలలో మాత్రం మీరు ఆలివ్ ఆయిల్ తో డ్రెస్సింగ్ చేయండి. అలా తీసి అలా పడేయటం కాదు, అడ్వర్టైజ్మెంట్స్ లో కనపడినట్టు. సో ఎందుకు నేను ఆలివ్ ఆయిల్ చెప్పలేదు అనుకోండి, చెప్పలేదే అంటారు, అందుకని ఆలివ్ ఆయిల్ మెన్షన్ చేశాను నేను. బట్ అది అంత ఇంపార్టెంట్ కాదు. ఓకే. అంటే మీకు అందుబాటులో ఉన్నవే ఎప్పుడు కూడా గుర్తించండి. అన్నిటికంటే ముఖ్యం అందరూ మర్చిపోయేది సింపుల్ బీన్స్ అండి. బీన్స్ తర్వాత మనము కొన్నిసార్లు కారమణి అంటూ ఉంటారు, లేకన్నా ఉంటే చిక్కుడుగాయ, లేకంటే గోరు చిక్కుడుగాయ, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో వాటిలో ఉన్న బీన్ సీడ్స్ తినమని Seeds కూడా చెప్తున్నారు. మంచిది. ఎస్, అందులో ఉన్న సీడ్స్ సపరేట్ గా మీరు తీసుకొని ఉడకబెట్టుకొని స్నాక్ రూపంలో తింటానన్నా మంచిదే, లేతవైతే పచ్చివి తిన్నా ఇంకా మంచిది. లేదంటే వెజిటేబుల్స్ అట్లా వెజిటబుల్స్ vegetables. మీరు లైట్ గా స్టీమ్డ్ చేసుకొని కుక్ చేసుకున్నా మంచిది. బట్ జనరల్ ప్రాబ్లం ఏంటంటే ఇవి పెస్టిసైడ్స్ ఎక్కువగా ఉంటాయి అని చెప్పేసి కొంతమంది అవాయిడ్ చేస్తారు. Oh. అది మన చేతుల్లో లేని విషయం. నీళ్ళల్లో మంచిగా నానబెడితే అందులో ఉన్న పెస్టిసైడ్స్ కొంచెం తగ్గుతాయి అనేది మనం నమ్ముతాం. కాబట్టి మంచిగా వాటిని నానబెట్టుకొని నెక్స్ట్ చాలా వరకు చూస్తే నేను చెప్పిన ఈ ఐటమ్స్ ని అందరూ ఫ్రై చేసేస్తారు. బీన్స్ ని వేపుడు చేసేయడం ఎక్కువగా. వేపుడు కాదు, వాటిని స్టీమ్డ్ గా ట్రై చేయండి. సింగిల్ గా వాటిని కష్టం అనుకుంటే అగైన్ వాటిని గ్రీన్ పీస్ తో కానీ టమాటోస్ తో కానీ మంచిగా డ్రెస్సింగ్ చేసుకొని బ్యూటిఫుల్ గా వాటిని తినడానికి కూడా ప్లాన్ చేయండి. అన్ని రకాల కూరల్లో కూడా వీటిని మిక్స్ చేయడం చాలా ఇంపార్టెంట్. ప్లస్ అందరికి అందుబాటులో ఉండేది డ్రమ్ స్టిక్స్. గా వాటిని హీట్ చేసి వెరీ లిటిల్ ఫ్రై చేసుకుంటూ పప్పుల పొడి చల్లుకొని డైరెక్ట్ గా వాటిని స్నాక్ రూపంలో తీసుకోవచ్చు. పులుసులు కూరలు అన్నంతోనే కాదు, మీరు ఈవినింగ్ పూట సరదాగా ఇన్ని మునక్కాళ్ళు మంచిగా వాటిని స్టీమ్డ్గా స్పెషల్ గానే వండండి. తక్కువ వండటం, ఐ మీన్ స్పెషల్ గా వండటం అంటే నేను అంటున్నది స్టీమ్డ్ ఆర్ లైట్ కుక్డ్ అంతే. సో వాటిని మంచిగా అలాగా స్పెషల్ గా మంచిగా నిమ్మకాయ పిండుకొని. ఇప్పుడు ఎందుకంటే కొన్నిసార్లు ఏంటంటే మనం నాలిక నోరు నవలాలని కోరిక ఉంటుందండి. మనకు నవలాలంటే ఏం గుర్తొస్తుంది ఇమీడియట్ గా? మళ్ళీ చిప్స్ గుర్తొస్తాయి, నవ్వుతా ఉంటే సలైవా కూడా, చికెన్ డ్రమ్ స్టిక్స్ గుర్తొస్తాయి, లేకంటే ఫ్రైడ్ చికెన్ గుర్తొస్తుంది. బట్ వీటిని కూడా మంచిగా నవలొచ్చుగా. అండ్ వాటిలో సీడ్స్ చాలా ఇంపార్టెంట్ అండి, అన్ని పోషక విలువలు ఎక్కువ ఉంటాయి మనకి. మునగాకు, లేత మునగాకు కూడా చాలా చాలా మంచిది. అఫ్ కోర్స్ అది ఓన్లీ కూరల్లోనే మనం వాడుకోగలుగుతాము. మరి కొంచెం లైట్ గా ముదిరితే కొంచెం చేదు కూడా ఉండొచ్చు. బట్ లేతగా కానించి మరి ముదిరిపోకుండా వరకు మీరు చాలా కూరల్లో వాటిని మునగాకును వేసుకొని హ్యాపీగా వాడండి. అంతేకాకుండా అవి ఇడ్లీల్లో వేయచ్చు, మీరు చపాతీలు చేసేటప్పుడు వాడుకోవచ్చు, జొన్న రొట్టెలో దాన్ని ఎక్కడ పడితే అక్కడ కలుపుకోవచ్చు. మునగాకు అందరికి అందుబాటులో ఉండేటివి. ప్లస్ మునగాకు పౌడర్. సిటీల్లో కొన్ని సందర్భాలలో మునగాకు రెగ్యులర్ గా దొరకదు కాబట్టి మీరు ఊరు వెళ్ళినప్పుడు మీకు తెలిసిన చోట మునగాకును తీసుకొని వాటిని ప్రాపర్ గా పౌడర్ చేసుకొని కావాల్సిన చోట వాడుకోండి. సో ఇవన్నీ సూపర్ ఫుడ్స్ ఏంటంటే ఇవి తీసుకుంటున్నప్పుడు మనకు షుగర్ లెవెల్స్ కొన్ని పెరగకుండా ఉంటాయి. పెరిగిన షుగర్ ఎంత తగ్గుతుంది అనేది వేరే అంశం. బట్ ఉన్న షుగర్ పెరగకుండా చూసుకుంటే అదే కదా పెద్ద మనకి పరమార్థం. సో షుగర్స్ పెరగకుండా చూసుకోండి ఫస్ట్. మీరు నెట్ లో కూడా రేపు సెర్చ్ చేసేటప్పుడు ఏది తింటే షుగర్ చిటికలో మటుమాయమైపోతుందని కాదు సెర్చ్ చేయాల్సింది. అసలు లేని షుగర్ రాకుండా ఉండటానికి ఏంటి జాగ్రత్తలు, లేదు అదుపులో ఉన్న షుగర్ రేపు పెరగకుండా ఉండటానికి ఏంటి జాగ్రత్తలు, అది మనం పాటిస్తే అసలు ఎవరికి షుగర్ పెరగకుండా ఉంటుంది కదా అనేది నా ఆలోచన. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. సో షుగర్ లెవెల్స్ ని కంట్రోల్లో ఉంచేందుకు సూపర్ ఫుడ్స్ ఏంటి అని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.